అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య వారంతకంతకు ముదురుతోంది. అల్లు అర్జున్ ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి మద్దతుగా నిలిచాడు. దీంతో అల్లు అర్జున్ ను నాగబాబు డైరెక్ట్ గా అటాక్ చేశారు. మనతో ఉండి ఇతరులకు మద్దతు ఇచ్చేవాడు మనవాడైతే పరాయివాడే అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై రచ్చ నడుస్తుండగానే చిరంజీవి ఎంట్రీ మరింత దుమారం రేగింది. అయితే అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ టార్గెట్ చేయడంతో పుష్ప ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. నాగబాబును ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. దీంతో దిమ్మ తిరిగిన నాగబాబు దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ చేసుకున్నారు. అంతేకాదు అప్పటికీ శాంతించని పుష్ప ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాగబాబును ఆడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, మెగా కుటుంబంలో విభేదాలు రోజు రోజుకి రచ్చకెక్కుతున్నాయి. పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకు అల్లు అర్జున్ పై దాదాపు గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో అయితే ఇష్యూ జరుగుతున్నట్టుగా మనకు తెలిసిందే. అయితే దీని విషయంపై అల్లు అర్జున్ పై నాగబాబు పరోక్షకంగా ట్వీట్ చేసిన సంగతి మనకు తెలుస్తుంది. అయితే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైనా కూడా మావాడే అని ఆ ట్వీట్ లో ఉంది. సో మొత్తానికి ఆ ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు పెట్టడానికి కూడా క్లియర్ గా తెలుస్తుంది. నంద్యాల వెళ్లడానికి ముందు రోజు బన్నీ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి అంతటితో సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి నేను మద్దతు ఇచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టత ఇచ్చారు. తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతా తెరవగానే ఒక ట్వీట్ కనిపిస్తుంది. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని చాలా సెటారికల్ గా నాగబాబును ఉద్దేశించి అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బన్నీ అభిమానులు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు నాగబాబు ట్వీట్ చేసి ఉంటే బాగుండేది, తీరా అంతా అయిపోయాక నాగబాబు ఇలా చేశారంటూ కూడా నాగబాబుపై సెటారికల్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు కూడా అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా, లేదంటే అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా, లేదంటే కావాలనే అల్లు అర్జున్ కౌంటర్ వేయాలని ఇలా ఫేక్ స్క్రీన్ షాట్స్ స్ప్రెడ్ చేశాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాల్లో ఎందులోనూ స్పష్టత లేకపోవడంతో అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేయలేదు, ఎవరు ఎడిట్ చేసి పెట్టారంటూ అంటున్నారు కూడా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తల్లో. వాస్తవం ఏంటో ఎవరికి తెలియదు. మొత్తానికి మెగా ఫ్యామిలీలో చిన్న విషయానికి కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యే నటుడు ఎవరుంటే ముందుగా నాగబాబు పేరు వినిపిస్తుంది. సందీప్, మెగా హీరోల్లో ఎవరిని ఏమన్నా కానీ నాగబాబు ఎక్కువ రియాక్ట్ అవుతుంటాడు. అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీకి సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ఫంక్షన్స్ లో కూడా ఎక్కువ రియాక్ట్ అవుతుంటాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా మెగా ఫ్యామిలీని ఎవరైనా ఏమన్నా కూడా వాళ్ళపైన తెగ పోస్టు పెడుతుంటాడు నాగబాబు. ఈ క్రమంలో నాగబాబు ఈ మధ్య అల్లు అర్జున్ పై పెట్టిన ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయి అల్లు అభిమానులకు కూడా ఆగ్రహానికి గురిచేసింది. గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో చిన్న రచ్చ జరుగుతుందన్న రూమర్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పోటీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొనడంతో నాగబాబు ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి గత వారం రోజుల నుంచి ఆ ట్వీట్ ఒక సెన్సేషన్ అయిపోయింది. మెగా ఫ్యామిలీలో ఒక కోల్డ్ వార్ అయితే క్రియేట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తుండగా నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ పార్టీ తరఫున కాకుండా తన ఫ్రెండ్ కోసమే ప్రచారం చేసినట్టయితే ఒక క్లారిటీ ఇచ్చాడు సందీప్. కానీ నాగబాబు మాత్రం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి ఆపోజిషన్ లో ఉన్న పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేసినందుకు ఇండైరెక్ట్ గా సెటర్ వేశాడు. మాతో ఉంటూ వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మా వాళ్ళైనా కూడా పరాయి వాళ్ళే అంటూ ఒక ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్ట్ కాస్త అల్లు అర్జున్ అభిమానులు అలాగే మెగా ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకైతే ఆగ్రహానికి గురి చేసిందనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ తీసేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తుంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అసలు ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడనే విషయం ఏదైతే క్లారిటీ లేదు. మొత్తానికైతే
ఇటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే బన్నీ ఫ్యాన్స్ అవ్వచ్చు, డెఫినెట్ గా నాగబాబు చేసింది అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఆ ట్వీట్ చేశాడని, కానీ అది చదివితే మాత్రం డెఫినెట్ గా 100% అల్లు అర్జున్ గురించి అని అర్థమవుతుందని, ఎవరికి తగినట్లుగా వారు దాని మీద స్పందిస్తూ సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చకి దారితీస్తున్నారు. గత వారం రోజుల నుంచి మెగా కోల్డ్ వార్, మెగా ఫ్యామ్ లో మళ్ళీ చీలికలు మొదలయ్యాయంటూ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే మెగా కాంపౌండ్ చెందిన ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి కూడా సపరేట్ ఒక ఫ్యాన్ ఫాలోవర్ ఉంది. జనసేన పార్టీ తరఫున కూడా ఇటు కార్యకర్తలు కూడా, జనసేన సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చకి దారితీస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును టార్గెట్ చేస్తూ వందల ట్వీట్ పెట్టారు. ఇక ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే మరింత చర్చానీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన కోసం మెగా హీరోలు చాలా మంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. మెగా హీరోలతో పాటు అంటే మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, వరుణ్ తేజ్ అవ్వచ్చు, అలాగే మెగా అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది టెక్నీషియన్స్ జానీ మాస్టర్ అవ్వచ్చు, అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. మొత్తానికి వీళ్ళంతా మెగా హీరోలతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా చాలా మంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ పోస్ట్ కి మాత్రమే పరిమితం అయ్యారు. మరోపక్క తన స్నేహితుగా చెప్పుకుంటున్నటువంటి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం తను స్వయంగా వెళ్లి నా ఫ్రెండ్ కి ఓటు వేయాల్సిందిగా తన మద్దతు కూడా తెలపడం జరిగింది. ఈ అంశం మీద, ఇదే టాపిక్ మీద అయితే మెగా అభిమానులకు అలాగే అల్లు అభిమానులకు కూడా మధ్యలో సోషల్ మీడియాలో చర్చలు సాగుతూ మొత్తానికి మెగా ఫ్యామిలీలో మళ్ళీ చీలికలు అంటూ కూడా ఇటు ట్విట్టర్ల రూపకంలో అవ్వచ్చు, కొన్ని స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అయితే అవుతున్నాయి. ఏది ఏమైనా నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ గత 4-5 రోజుల నుంచి మెగా కాంపౌండ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక వార్. వినోద్, అంటే అసలు అల్లు అర్జున్ నాగబాబుల మధ్య గొడవ ఏంటి, ఎక్కడ మొదలైంది? అంటే వీరిలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలక్షన్ లో జరిగినటువంటి పరిణామం అనుకోవచ్చా? సందీప్, కేవలం ఇది ఎలక్షన్ లో జరిగినటువంటి ట్వీట్స్ నేపథ్యంలోనే జరుగుతున్న ఈ విషయం కాస్త ముదిరింది. ఎందుకంటే 2019లో నాగబాబు ఎంపీ స్థానానికి పోటీ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ తన మద్దతును తెలపడం జరిగింది. ఆల్ ది బెస్ట్ మామయ్య, ఎందుకంటే మీ పైన గౌరవం ఉంది, మీరు డెఫినెట్ గా మీరు అనుకున్న స్థానంలో మీరు ఉండాలి, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందంటూ కూడా 2019-2020 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకి అల్లు అర్జున్ అప్పుడు మద్దతు తెలపడం జరిగింది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, అలాగే తన సన్నిహితుల దగ్గర అవ్వచ్చు, కొన్ని సినిమా ఈవెంట్లకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా కూడా అల్లు అర్జున్ తన మద్దతుని నాగబాబుకు, నాగమామయ్యకు అంటూ కూడా ఆ ట్వీట్స్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి అప్పుడు ఉన్నటువంటి ప్రేమ కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్ వెళ్లిన రోజే, అంటే ఎలక్షన్ ప్రచారానికి 2 రోజులు ఉండడంతో, అంటే చివరి రోజు ఉండడంతోనే 2 రోజుల ముందు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా. ఆ ట్వీట్ అయితే చాలా మంది ఇటు మెగా అభిమానులు అవ్వచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ట్వీట్ చాలా కొత్త ఉత్సాహాన్ని కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా, పవన్ కళ్యాణ్ గురించి కొంత వివరణ ఇస్తూ, మీరంటే మాకు చాలా గౌరవం, మీరు అనుకున్న రూట్ లో మీరు నడవాలి, మీరు అనుకున్నటువంటి విధానంలో మీరు ఉండాలి, డెఫినెట్ గా మీరు గెలుపొందాలి, మా యొక్క సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, మా అభిమానం ప్రేమ ఎప్పుడు మీ పైన ఉంటుంది అంటూ కూడా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అయితే చాలా మందిలో ఒక సంతోషాన్ని నింపింది. అలాంటి టైంలో, ట్వీట్ చేసిన టైంలో దాదాపు ఎన్నికలకు ఇంకా చివరి రోజు ఉండగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పిఠాపురంకి రామ్ చరణ్ వాళ్ళ అమ్మ మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో పాటు అల్లు అరవింద్ కూడా, వీళ్ళు ముగ్గురు కలిసి పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సో సరిగ్గా అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంపై అయితే చాలా, అంటే అదే సమయానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలపడంపై, ఎందుకంటే శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ వర్సెస్, అంటే జనసేన వర్సెస్ వైసీపీ అగ్గి మీద గుగ్గిలలో ఉన్నటువంటి తరుణంలో పర్ఫెక్ట్ కంప్లీట్ గా తన ఆపోజిషన్ పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి ఆపోజిషన్ పార్టీ వైసీపీ క్యాండిడేట్ కి, అంటే నంద్యాల క్యాండిడేట్ కి వెళ్లి ప్రచారం చేయడంపై అయితే అల్లు అర్జున్ పై అప్పటి నుంచి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు వెళ్ళకపోయినా పర్లేదు, మీ ట్వీట్ తో మేము చాలా హ్యాపీగానే ఉన్నాం, కానీ మీరు ఇక్కడ ట్వీట్ చేసి 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. అందులో భాగంగా ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ వాళ్ళు వెళ్లిన రోజే, అదే సమయానికి హైదరాబాద్ నుండి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, నంద్యాలలో ప్రచారంలో పాల్గొనడం అయితే మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ అప్పటి నుంచి అల్లు అర్జున్ పై కొంత అసహనం గురి అవుతూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. సో దీని తరుణంలోనే ఎలక్షన్స్ అంతా అయిపోయాక 2 రోజుల తర్వాత నాగబాబు జనసేనలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య. అలాగే జనసేనలో కీలక విభాగంలో తన ఒక పదవిలో ఉన్నటువంటి నాగబాబు 2 రోజుల తర్వాత, ఎలక్షన్ జరిగిన 2 రోజుల తర్వాత మావాడైతే పరాయి వాడైతే ఇలాంటి కొన్ని చురుకైనటువంటి పదాలతో అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ తను ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో ఇటు మెగా వర్సెస్, అంటే వీళ్ళిద్దరు బాగానే ఉన్నా కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఇద్దరి మధ్యలో అయితే గత 4 రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్, అది ట్విట్టర్ లో అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో అవ్వచ్చు, ఫేస్బుక్ లో అవ్వచ్చు, సోషల్ మీడియా మొత్తంలో ఇవే స్క్రీన్ షాట్స్ మెగా వర్సెస్ అల్లు వర్సెస్ మెగా. సో ఈ 2 కుటుంబాలు మరోసారి చీలికనే, మీరెంత అంటే మేమంతా, మేమంతా అంటే మీరంతా అనే స్టైల్లో ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోతున్నారు, ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ. సో ఇదే తరుణంలో అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా, అది ఫేకా లేదంటే ఒరిజినల్ తెలియదు కానీ, అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా నాగబాబు పేరు ఉద్దేశిస్తూ కూడా, అల్లు రామలింగం గారు లేకపోతే నాగబాబు బాపట్ల బస్ స్టాండ్ లో పంచర్లు వేసుకుంటే ఉండేవాడు, ఇది మీ స్థాయి అంటూ కూడా అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. సో అది అల్లు అర్జున్ అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిందా లేదంటే ఫేక్ ట్విట్టర్ స్క్రీన్ షాట్స్ ను ఫ్యాన్స్ బయట వైరల్ చేస్తున్నారు తెలియదు కానీ, మొత్తానికి నిన్నటి నుంచి అయితే నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అయితే ఫ్యాన్స్ సపరేట్ గా ఒక ఫైట్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక ఫైట్ అయితే, పెద్ద యుద్ధం జరుగుతుంది మాటలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు కూడా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశాడు. సందీప్, వినోద్, అంటే అల్లు అర్జున్ చెప్పినట్టు శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లారా, లేకపోతే కావాలనే ఎన్నికల ముందు నంద్యాలకు వెళ్లారా? డెఫినెట్ గా అల్లు అర్జున్ పోయిన విధానం చూస్తున్నటువంటి సందీప్, అల్లు అర్జున్ ఎలక్షన్స్ కి 4 రోజుల ముందు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక ట్వీట్ అయితే చేశాడు. అది ఫ్యాన్స్ లో గానీ, అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. చాలా మంది సంతోషం కూడా వ్యక్తం చేశారు. దాని మీద కూడా జై పుష్పరాజ్ అంటూ కూడా మెగా ఫ్యాన్స్ లో ఉన్నటువంటి కొంతమంది, అలాగే జన సైనికులు సైతం పవన్ కళ్యాణ్ కి సాహో పుష్ప అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపినందుకు కూడా వీళ్ళంతా సపోర్ట్ అల్లు అర్జున్ కి మద్దతుగా కూడా సపోర్ట్ గా థ్యాంక్స్ బన్నీ అంటూ కూడా కొన్ని ట్వీట్లు అయితే చేశారు. సో ఇది జరిగిన 2 రోజులకే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంపై ఈ ఇష్యూ అంతా వైరల్ అయిన టైంలో అల్లు అర్జున్ తన సన్నిహితుల దగ్గర అవ్వచ్చు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వను, కేవలం నాకు ఫ్రెండ్ వల్ల, నాకు రవిచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఫ్రెండ్ వల్ల నాకున్న ఫ్రెండ్షిప్ లో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సి వచ్చిందే తప్ప దీన్ని ఎక్కడ నెగటివ్ పాయింట్ ఆఫ్ లో చూడకూడదు అంటూ కూడా తన సన్నిహితుల దగ్గర అల్లు అర్జున్ పేర్కొనడం జరిగింది. సందీప్, సో మొత్తానికి అల్లు అర్జున్ కావాలని వెళ్ళింది కాదు, తన ఫ్రెండ్ తోని వెళ్లాల్సి, అంటే ఒక ఆబ్లికేషన్ ఉన్న వల్లే వెళ్లాల్సి వచ్చింది. నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు అంటూ కూడా తను చేసిన ట్వీట్ అవ్వచ్చు, అలాగే తన అక్కడ నంద్యాలలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో మీడియాతో ఇంటరాక్షన్ లో ఈ 2 పాయింట్స్ అయితే తను చెప్పడం జరిగింది. కేవలం నా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చాను తప్ప నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకిని కాదు, ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు అంటూ కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు. సో ఇదే తరుణంలో అల్లు అర్జున్ పై చాలా బ్యాడ్ గా పోస్టులు పెట్టడంతో ఇక మెగా వర్సెస్ అల్లు అనే పరిస్థితికి దిగజారిందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. సందీప్, వినోద్, అంటే గొడవలు పెరగకుండా ఉండేందుకు నాగబాబు ట్విట్టర్ క్లోజ్ చేస్తారా, లేకపోతే అల్లు ఫ్యాన్స్ దాటిని తట్టుకోలేక అలా చేస్తారంటారా? డెఫినెట్ సందీప్, ఇది మనం పాజిటివ్ గా థింక్ చేసినట్లయితే, పాజిటివ్ మైండ్ తో ఆలోచిస్తున్నట్టయితే డెఫినెట్ గా నాగబాబు కూడా ఈ గొడవ ఇంతతో సద్దుమవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే తను ఒక ట్వీట్ చేస్తే వీళ్ళు కౌంటర్ గా చాలా ట్వీట్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ ట్విట్టర్ లో ఫైట్ అనేది జరుగుతూనే ఉంది. కౌంటర్ గా ఒకరిపై ఒకరు తీసుకుంటే పరిస్థితి చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది. మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఒక వారైతే ఉంటుంది అన్నటువంటి సంకేతాలు కనబడిన నేపథ్యంలో నాగబాబు ఆ ట్వీట్ తన ట్విట్టర్ అకౌంట్ అయితే డియాక్టివేట్ చేశాడు. డెఫినెట్ గా సద్దుమదుగుదామనే ఉద్దేశంతో నాగబాబు ట్వీట్ ని డియాక్టివేట్ చేశాడైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది అలాగే కంటిన్యూ ఉంటే ఇంకా కౌంటర్ గా పోస్టులు, ట్విట్టర్ లో పోస్టులు పెరుగుతాయి, ఇది ఇంకా చాలా పెద్ద రచ్చ అవుతుందనే ఉద్దేశంతో అయితే తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశాడు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్.